మక్కా మస్జిద్, పక్కనే చార్మినార్. రానా దగ్గుపాటి లస్సీ తాగి వెళ్తారంట. వచ్చినప్పుడే కదా టేస్ట్ చేసేది. చాలా బాగుంది నిజంగా. ఇట్లా తింటే ఇలా వెళ్ళిపోతుంది అది లోపల. బన్ మస్కా సరిపోదు, కాకపోతే 1,00,000 మంది దాకా ఇక్కడికి విజిట్ అవుతూ ఉంటారు. ఇరానీ చాయ్ అండ్ బన్ మస్కా. స్పెషల్ గా రెస్టారెంట్లు ఉండవంట చార్మినార్ దగ్గర. గాజులు చాలా బాగుంటాయి, వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. రంజాన్ స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ లగానా. నాకు ఆ గాజులు కొనిస్తే వాడిని పెళ్లి చేసుకుంటాను. లోకల్ ఫుడ్ లో ఉండే టేస్ట్ చాలా బాగుంటది కదా. నిమ్రా కేఫ్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. తరకా గోష్ వేరే లెవెల్ ఫ్రై అయింది. ఇక్కడ స్వీట్లు ఎగ్దమ్ ఉంటాయి. షుగర్ 2 రూపాయలు 50 పైసలు, పాలు 2 రూపాయలు లీటర్, లస్సీ కూడా 2 రూపాయలు. 1967 లో మన ఆయన స్టార్ట్ చేశారు. పాత ట్రెండ్స్ అన్ని ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి కదా. నేమ్ బ్యాంగిల్స్ ఇద్దరు బ్యాచులర్స్ ఎక్కువ కొంటూ ఉంటారులే. ముందు ఫేమస్ అని చెప్పను, నాకైతే బాగా నచ్చుతుంది. ఇప్పుడు నా కొడుకులు వస్తున్నాను, థర్డ్ జనరేషన్ 3G. చార్మినార్ ని చూస్తుంటే ఒక రకమైన పీస్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా నీట్ గా బాగుంది. పేరు ప్రింట్ చేసి ఇస్తారంట. అక్క వేసేసుకుంటే నన్ను గుర్తుపట్టరు కదా అని అనుకునేదాన్ని అనమాట. సారీస్, డ్రెస్సెస్, మెటీరియల్స్ చాలా బాగుంటాయి. తక్కువ రేట్ లో ఉంటాయి. మంచి రేట్ లో మంచి పర్ల్స్ దొరుకుతాయి. ఫ్యాన్సీ బాటిల్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. పర్ఫ్యూమ్స్ అన్ని చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. 1000 రూపీస్ 700 రూపీస్ లో మిలేగా. ఇంకా బేరం ఆడుకుంటే ఆడుకోవచ్చు. నైట్ బజార్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక వైపు ఉంటది, మంచి మంచి టేస్టీ ఫుడ్స్ ఉంటాయి. కొంచెం ట్రెడిషనల్ వేర్ మీదకి ఇవి బాగుంటాయి. హలో నమస్తే, వెల్కమ్ టు శబ్ద మీడియా. నేను జనని. హైదరాబాద్ లో ఐకానిక్ ప్లేస్ అంటే హైదరాబాద్ ని గుర్తు చేసుకున్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ చార్మినార్. సో అది కాకుండా రంజాన్ టైంలో మనకు ఎక్కువగా గుర్తొచ్చేది చార్మినార్. కాబట్టి ఈ రోజు నేను చార్మినార్ నైట్ బజార్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాను. అసలు చార్మినార్ లో ఏమేం ఫేమస్, టీ ఏం ఫేమస్, హలీం ఎక్కడ ఫేమస్, బిర్యానీ ఎక్కడ ఫేమస్, ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మరి అలాగే బట్టలు, వాటి ప్రైజెస్ అంటే జ్యువెలరీ గానీ ఇట్లా ప్రతి ఒక్కటి నైట్ బజార్ లో దొరికే ప్రతి ఒక్కటి నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉన్నాను. మరి వెళ్దామా? వచ్చేసేయండి. మనం చార్మినార్ కి వచ్చిన వెంటనే కొంచెం ఎనర్జీ రావడానికి ఒక టీ అండ్ మస్కాబన్ పడాల్సిందే. అండ్ చార్మినార్ దగ్గర అలాంటి మస్కాబన్ టీకి చాలా ఫేమస్ అయిన ఒక కేఫ్ అయితే ఉంది, అదే నిమ్రా కేఫ్. సో ఫస్ట్ మనం ఆ నిమ్రా కేఫ్ ని అయితే విజిట్ చేయబోతున్నాం. రండి. ఇక్కడ నుంచి మనకి చార్మినార్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. నార్మల్ గా అక్కడ నడుస్తుంటే జనాలు తప్ప చార్మినార్ చాలా కొంచెమే కనిపిస్తుంది. పారడైజ్ పక్కనే ఉంటది కాబట్టి దాని మెట్లు ఎక్కితే ఇట్లా మనకి చార్మినార్ వ్యూ అయితే మంచిగా కనిపిస్తుంది. నైట్ బజార్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఆ పక్కనే ఉన్న మక్కా మస్జిద్ గానీ లేదంటే ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా నీట్ గా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. మరి మనం చార్మినార్ వచ్చినామంటే ఇక్కడ నిమ్రా కేఫ్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. హైదరాబాద్ లో ఉస్మానియా బిస్కెట్ ఫస్ట్ ఫేమస్ అయింది చార్మినార్ దగ్గర అని చాలా మంది చెప్తూ ఉంటారు. దీనికి కూడా ఒక 50-40 ఇయర్స్ హిస్టరీ ఉంది చార్మినార్ దగ్గర నిమ్రా కేఫ్. ఇక్కడ మస్కాబాన్ కూడా చాలా ఫేమస్, అట్లాగే టీ కూడా, ప్లమ్ కేక్, కొన్ని స్వీట్స్ చాలా అంటే చాలా ఫేమస్. మరి ఆ నిమ్రా కేఫ్ అయితే ఇప్పుడు నేను వెళ్ళబోతున్నాను. మరి అక్కడ టీ అండ్ మస్కాబాన్ మనం టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్దాము. దాని తర్వాత ఇంకా కొన్ని స్వీట్ షాప్లు, లస్సీలు కూడా మనం టేస్ట్ చేయబోతున్నాం. పదండి. నా వెనకే కనిపిస్తుంది కదా నిమ్రా కేఫ్. సో మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి చూస్తుంటే వెనకనే మక్కా మస్జిద్, పక్కనే చార్మినార్. మంచిగా అట్లా టీ తాగుతూ బన్ మస్కా తింటుంటే మస్తు ఉంటది కదా వెదర్. రండి పోయి తినేద్దాం.
నేనైతే ఫైనల్ గా నిమ్రా కేఫ్ కి అయితే వచ్చేసాను. లోపలికి వెళ్దాము, టీ తీసుకుందాము, మస్కాబన్ తీసుకుందాము. ఇరానీ చాయ్ అన్నమాట, ఇది చాలా స్పెషల్. నిమ్రా కేఫ్ కి వచ్చిన తర్వాత టీ మస్కాబన్ తాగకుండా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళారనమాట. అండ్ అట్లాగే ఇక్కడ కేక్స్, ప్లమ్ కేక్స్ అని చెప్పుకున్నాం కదా, అట్లాగే దిల్ కుష్, దిల్ పసంద్ ఇట్లాంటివి కూడా ఇక్కడ చాలా ఫేమస్. నార్మల్ గా మనం అన్ని బేకరీలలో బయట కొంచెం రిచ్ బేకరీలలో తినే ఫ్లేవర్ ని, ఈ ఫ్లేవర్ ని పక్క పక్కన పెట్టి తింటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే మంచి టేస్ట్ వస్తుంటది అనమాట. మనం చిన్నప్పుడు ఎప్పుడో తిన్న టేస్ట్ కూడా ఇప్పుడు ఇక్కడ అట్లాగే ఉంటది. సో టేస్ట్ మాత్రం చేంజ్ అవ్వదు. మరి మనం టీ మస్కాబన్ ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం. ఈ నిమ్రా కేఫ్ వచ్చేసి 1980s నుంచి ఇక్కడ ఉందన్నమాట. అంటే దాదాపు ఒక 30 సంవత్సరాల హిస్టరీ కలిగిన నిమ్రా కేఫ్ చార్మినార్ దగ్గర చాలా ఫేమస్. రోజుకి కొన్ని వేల మంది రంజాన్ టైంలో అయితే ఇంకా రోజుకి 1,00,000 మంది దాకా ఇక్కడికి విజిట్ అవుతూ ఉంటారు, టీ తాగుతూ ఉంటారు, మస్కాబన్ తింటూ ఉంటారు. మరి ఈ రోజు మనం టేస్ట్ చేద్దాం. ఇది మన వేడి వేడి ఇరానీ చాయ్ అండ్ బన్ మస్కా. సో రెండు కాంబినేషన్ చాలా అద్దరిపోతుంది అనమాట. ట్రై చేద్దాం. సో వేడి వేడి ఇరానీ చాయ్ లో మంచి బన్ మస్కాలో ముంచుకొని చాలా బాగుంది. చాలా బాగుంది నిజంగా. నేను ప్రతిసారి చార్మినార్కి వచ్చినప్పుడు ఈ నిమ్రా కేఫ్ లో ఒకటి అండ్ ఒక బన్ మస్కా సరిపోదు, కాకపోతే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, బాగుంటది. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత, అది కూడా చార్మినార్ కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది కదా. సో మనమైతే చార్మినార్ దగ్గర ఒక షాప్ కి అయితే వచ్చినాం, ఖుషి పర్ల్స్ జ్యువెలరీ అని. ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనకి చార్మినార్ అంటే గుర్తొచ్చేది గాజులు అనమాట. చాలా మంది చెప్తూ ఉండేవాళ్ళు చార్మినార్ దగ్గర గాజులు చాలా బాగుంటాయి, వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. అండ్ లక్క గాజులు చాలా ఫేమస్. చార్మినార్ దగ్గర పెళ్లిళ్ళు ఇట్లాంటివి జరిగినప్పుడు అవే ఎక్కువ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. మెయిన్ గా ముస్లిమ్స్ పెళ్లిళ్ళలో మనకి ఎక్కువ జ్యువెలరీ కనిపిస్తుంటది కదా, అవి చార్మినార్ దగ్గరే కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉంటారన్నమాట. అలాగే చార్మినార్ దగ్గర గాజులు, లక్క గాజులు, జ్యువెలరీ, అలాగే పెళ్లి డ్రెస్సులు, చీరలు ఇవన్నీ చాలా ఫేమస్. సో నేనైతే ఫస్ట్ లక్క గాజుల దగ్గరికి అయితే వచ్చిన. నా వెనక కనిపిస్తున్న ఈ షాప్ లో అయితే మొత్తం ఈ లైన్ అంతా లక్క గాజులు ఉన్నాయి. మరి ఆ లక్క గాజుల హిస్టరీ ఏంటి, అవి ఎలా రెడీ చేస్తారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. ఈ గాజులన్నీ లక్క గాజులు. మరి ఆ గాజుల గురించి అడుగుదాము. నమస్తే భయ్యా, ये लक्का गाजुला हिस्ट्री क्या है? इसमें क्या रहता है तो मैडम ये ऊपर जो लाख मटेरियल पर बिकते हैं, लाख जो ऊपर लाख रहता है, अंदर ब्रास मटेरियल पे रहता है। इसमें लक्का गाजू को चाहिए अंदर का भी रहता है, पहनते था थोड़े का भी नहीं दिखता हो। ओके, हम लोग इसका बैंगल्स का हम लोग स्पेशली मैन्युफैक्चर है, तो रजवाड़ी बोलते हैं। इसमें बहुत सारा वैरायटी मिल जाता है। చాలా ఫేమస్ అంటున్నారు హైదరాబాద్ లో. रमजान स्पेशल ऑफर है, अभी 50% ऑफ लगा ना हम लोग। ఓకే जी ఓకే जी ऐसा है, तो आपको इसमें ये मिल जाएगा। और ये ऐसा नाम का बैंगल्स 18 बैंगल्स में मिलेगा। ఓకే. इसमें नाम डाल के देंगे, आप जो बोले तेलुगु में, इंग्लिश में, कुछ उर्दू भी में, नाम अरबी में, जो रहेगा। चाहे वो बन के दे। నేమ్ బ్యాంగిల్స్. ఇప్పుడు ఎవరైనా పెళ్లిళ్ళు జరిగినా లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా వాళ్ళ పేర్లు తెలుగులో గానీ ఇంగ్లీష్ లో గానీ మీకు ఏ లాంగ్వేజ్ లో కావాలంటే అట్లా ఇలా ప్రింట్ చేసి 2 hours లో చేసి ఇస్తారంట. సో ఇది వాళ్ళ దగ్గర స్పెషల్. రంజాన్ స్పెషల్ గా 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒకవేళ నార్మల్ రంజాన్ नहीं तो कितना रेट है? नॉर्मल में अगर आप रमजान नहीं रहे, अगर ये लेंगे तो आपको कम से कम 1800 to 2000 में मिलेगा। अभी रमजान है बोल के हम लोग जो है ना रेट टू रेट दे रहे। ये वाला नाम का बैंगल्स लेंगे तो आपको 1200 रुपीज में मिलेगा, यानी कि 600 अभी लेस कर दिया हम लोग रमजान है बोल के, क्योंकि हर किसी का शॉपिंग होना और हर कोई अच्छा चीज पहनना बोल के हमारा ख्वाहिश है। तो इसमें आपको कलर भी मिलेगा, डिजाइन भी मिलेगा, जो चाहे वो मिल जाएगा। आपको रियल पल जो है ना लाइफ टाइम गारंटी सर्टिफिकेट के साथ मिलेगा। हम लोग गवर्नमेंट अप्रूव है, इसमें बहुत सारा डिजाइन मिलेगा, रॉयल्स पल्स, बटन पल, आप जैसा चाहे वैसा मिलेगा। పర్ల్స్ కూడా దొరుకుతాయంట. ఇది గవర్నమెంట్ అప్రూవల్ ఉందంట, సర్టిఫికేట్ తో సహా మనకి ఇది ఇస్తారంట, అన్ని గ్యారంటీస్ తో మనకి ఇది ఇస్తారని చెప్తున్నారు. बेरे बेरे कलर की गंगा जमुना रियल पल बोलते हैं इसको। आज से हिट करो आप, फुटेगा नहीं, डैमेज नहीं होगा। ये ओरिजिनल का प्रूफ देता है। तो ये हमारे पास मिलेगा आपको, इयरिंग, फिंगरिंग, टॉप्स सब मिलेगा। और आपको 3 लाइन, 1 लाइन, 2 लाइन सब मिलेगा। बहुत सारा वैरायटी है। ఓకే. ये 6 बैंगल्स है मेरे पास, ये 1200 रुपीज में 6 बैंगल्स मिलेगा। 1 ग्राम गोल्ड पॉलिश पे रहेगा। ఇవి 2 సంవత్సరాలు స్టోన్ గ్యారంటీ ఇస్తారంట. 1 గ్రామ్ గోల్డ్ కలిసి ఉంటదంట ఈ బ్యాంగిల్స్ లో. నార్మల్ గా మన వాళ్ళు వేసుకునే బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. లక్ష్మీదేవితో టాపింగ్ ఇచ్చి మంచి బ్యాంగిల్స్ కూడా వీళ్ళ దగ్గర
దొరుకుతాయి. ఇవి ఎంత నార్మల్? ఇది 800 రూపీస్, ఇది 600 రూపీస్, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇది 500 రూపీస్. ये फाजिल की दुल्हन बोल के है, उर्दू में, इंग्लिश में, हिंदी में सब आएगा. ये सिर्फ 15 मिनट्स में मिलेगा, 800 रुपीस में मिलेगा. తల మీద ఇలా ఫుల్ గా వేసుకుంటది కదా, అట్లా నేమ్ తో ఇస్తారంట. ఒకవేళ మీకు ఇలాంటివి కావాలి అర్జెంట్ గా, ఇలాంటివి అయితే బాగుంటది పెళ్లిలో వేసుకోవడానికి అన్నప్పుడు మంచి ఛాన్స్. అది తెలుగులో అయినా సరే, ఇంగ్లీష్ లో అయినా సరే, ఉర్దూలో అయినా సరే, ఎట్లా అయినా సరే మనకి పేరు ప్రింట్ చేసి ఇస్తారంట. ఈ కిట్ నార్మల్ గా పెళ్లిళ్ళలో ఇస్తూ ఉంటారు, చాలా పెళ్లిళ్ళలో చూసాం మనము. ఈ కిట్ 250 రూపీస్ లో ఇక్కడ దొరుకుతుందంట. మరి ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వచ్చు. मैरिज बुक है अन्नी लास्ट, ये आपको 1000 रुपीस में मिलेगा, 2 घंटे में मिल जाएगा पेन के साथ. 1000 रुपीस में ये बुक रहेगा. पूरा हैंडवर्क का ऐसा क्लच मिलेगा 600 रुपीस. ये बॉक्स मिलेगा 700 600 रुपीस. और भी झालर वाले भी है, और भी ऐसे हैंड क्लचेस है. और कॉस्मेटिक में इंपोर्टेड कॉस्मेटिक 50% ऑफ कंपनी आइटम में भी आपको डिस्काउंट मिलेगा. ఈ 4 పీసులు కలిపి మనకి 600 లో ఇచ్చేస్తారంట. ఇంకా బేరం ఆడుకుంటే ఆడుకోవచ్చు మనము. ये वाला 1000 रुपीस में मिलेगा. వాళ్ళ సెలబ్రిటీ పెళ్లిళ్ళలో మనం చూస్తాము, పైన ఇలా పట్టుకొని వెళ్తూ ఉంటారు. మరి మనకి ఇక్కడ బ్యాంగిల్స్ నుంచి జ్యువెలరీ, పెళ్లికి కావాల్సిన సామాన్లు, హ్యాండ్ బ్యాగ్లు, మేకప్, పర్ల్స్, మంచి మంచి పర్ల్స్, మనకు కావాల్సిన బ్యాంగిల్స్, చైన్స్, ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. ఖుషి పర్ల్స్ అండ్ జ్యువెలర్స్ వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి. సో చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఇంకో షాప్ కి వెళ్దాం పదండి. బ్యాంగిల్స్ చూసినాం కదా, ఇంకా చార్మినార్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే జ్యువెలరీ గానీ, లేదంటే చెప్పులు గానీ, మనకి పూజలో వాడుకునే కొన్ని సామాన్లు గానీ, మెయిన్ గా ముస్లిం వాళ్ళకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అట్లానే మన తెలుగు వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి. అంటే బట్టలు, జ్యువెలరీ, చెప్పులు నేనైతే ఎక్కువ కొంటూ ఉంటాను, మీరు కూడా కొంటూ ఉంటారు, బ్యాచులర్స్ ఎక్కువ కొంటూ ఉంటారులే. రండి ముందు. ఇక్కడ పర్ఫ్యూమ్స్ కూడా చాలా ఫేమస్. యాక్చువల్లీ పర్ఫ్యూమ్స్ మెయిన్ గా చార్మినార్ దగ్గర పర్ఫ్యూమ్స్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. మనకి రకరకాల పర్ఫ్యూమ్స్, కొన్ని చిన్న చిన్న బాక్సెస్, లేదంటే గిఫ్ట్ ఇవ్వడానికి. అంటే అది కాకుండా ఇందులో మనకి స్మెల్ ఎలా ఉండాలి, దాని ఫ్లేవర్ ఎట్లా ఉండాలి, ఈ స్మెల్ బాగుంటుందా అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని పార్సల్ చేసుకొని తీసుకొని ఎవరికైనా మనకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ షాప్ చూస్తున్నాం చూడండి, ఎన్ని వెరైటీస్ ఉంటాయి అంటే చాలా వెరైటీస్ ఉంటాయి. మనం మెసెస్ పర్ల్స్ అండ్ పర్ఫ్యూమ్ అనే షాప్ లో అయితే ఉన్నాం. చార్మినార్ కి కరెక్ట్ ఎదురుగానే మనకు కనిపిస్తది. ఇక్కడ చాలా రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి. మరి అదేంటో అడుగుదాము. నమస్తే అండి, ఈ షాప్ కితనే ఇయర్స్ से यहाँ पे है? प्रॉपर ये शॉप 25 ईयर्स से है. वैसे हम लोग 3rd जनरेशन है. हमारे ग्रैंडफादर फादर कर रहे हैं. हमारा और एक शॉप है, ఓకే. वहाँ से रहते हैं हम लोग. ఇక్కడ మనకి ఏం ఫేమస్, कौन सा परफ्यूम फेमस? अपने पास देखिए पुराने जो इतर है, जन्नतुल फिरदौस है, पहाड़ी फूल, शमामा, हीना, अंबर, दरबार. अभी जो क्रेज चल रहा है वो फ्रेंच फ्रेग्रेंस चल रहा है. अभी जो चल रहा है ఓకే उसमें है CR7 है, 1 मिलियन है, लताफा है, लताफा खबरा है, ఓకే और इटर्निटी फॉर वुमेन है. जो भी फ्रेंच फ्रेग्रेंस ये चल रहे हैं. ओके. ये कहाँ से लाते हैं आप परफ्यूम्स? इसमें कुछ अपने भी बने हुए हैं, कुछ ऑर्डर बाहर से भी आते हैं, इंपोर्ट भी होते हैं वगैरह से. आप मैन्युफैक्चर करते हैं, ओन मैन्युफैक्चर? कुछ आइटम हमारे ओन मैन्युफैक्चरिंग भी है. ओके. आपका फेवरेट परफ्यूम कौन सा है? साउथ में और भी है, सबाया है, शनाया है. हाँ, ఇక్కడ ఎక్కువ कौन सा ज्यादा लेते हैं लोग परफ्यूम? आजकल ऐसा एक प्रॉपर नहीं है मैडम, हर किसी का अपना अपना चॉइस है ओके. और सब चलते हैं यार. దీనికి आर्टिफिशियल नहीं है, इसका सर्टिफिकेट आता है, कुछ दुकान का बिल आता है. సేమ్ ఇక్కడ దొరికే కొన్ని పర్ల్స్ చాలా రియల్ అంటున్నారు. అట్లాగే వీటికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మేము ఇస్తాము, లైఫ్ టైం గ్యారంటీ సర్వీస్ ఇవ్వడానికి అని చెప్తున్నారు అనమాట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు అవి రియలే అని. మరి నిజంగా మీకు పర్ల్స్ ఒకవేళ ఇష్టం అయితే, చాలా మంది ఈ మధ్య వేసుకున్నారు, పాత ట్రెండ్స్ అన్ని ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్నాయి కదా, అట్లాంటి వాళ్ళకి బెస్ట్ చాయిస్ చార్మినార్ దగ్గర మంచి రేట్ లో మంచి పర్ల్స్ దొరుకుతాయి. సో మనకి ఇదే అనమాట సర్టిఫికెట్. ఇది ఒరిజినల్ కాబట్టి ఈ సర్టిఫికెట్ అంట. సో మీకు ఏమైనా పర్ల్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవడం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ పర్ఫ్యూమ్సా? ఓకే. ఇవి ఏమేమి పర్ఫ్యూమ్స్? ఓకే. సో మనం ఇందులో ఇక్కడ కనిపిస్తున్న ఫ్రేగ్రెన్స్ ఏవైనా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంట. సెలెక్ట్ చేసుకొని మనకి ఎందులో కావాలంటే అందులో, ఇందులో కావాలంటే ఇందులో గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేదంటే మ్యారేజ్ కి గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఎందులో కావాలంటే అందులో మనకి ఇందులో వేసి ఇస్తారంట. ఫ్యాన్సీ బాటిల్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి, ఇట్లా కలర్ఫుల్ గా చూస్తే బాగుండడానికి. ఇట్లా చాలా రకాల వెరైటీస్, డిజైన్స్
ఇది వచ్చేసి ఆల్కహాల్ అంటే నార్మల్ గా బయట దొరికే పర్ఫ్యూమ్స్ అంట. ఇవి వీళ్ళు ఓన్ గా తయారు చేసిన పర్ఫ్యూమ్స్, లేదంటే ఎక్కడి నుంచి అయినా బయట నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్స్ ఇవన్నమాట. ఇందాక మనం అనుకున్నాం కదా ఈయనకి చాలా ఫేవరెట్ సౌత్ పర్ఫ్యూమ్ అని, అదే ఇది. हमारा फेवरेट भी है, दुकान का भी फेवरेट है ये। ఓకే तकरीबन कस्टमर ले जाते हैं, ये ज्यादा स्ट्रॉन्ग भी नहीं रहता। ఓకే मैं बता ఇది కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ లేదు. నార్మల్ గా ఇక్కడ కొట్టుకునే పర్ఫ్యూమ్స్ అన్ని చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట, కానీ ఇది అట్లా లేదు, నార్మల్ గా ఉంది, వాడుకోవచ్చు మనం. ఇప్పుడు దాన్ని రెడీ చేస్తున్నారు అనమాట. कि उसमें क्वांटिटी लिमिट रहता है मैडम, ఓకే उतना ही डाले तो अच्छा बनता है। अगर फिर कम ज्यादा डाले तो लोगों को ये भी स्प्रे बन गया आपका। ఇప్పుడు బాగుంది. ఇది కొంచెం స్ట్రాంగ్ అస్సలు లేదు నిజంగా. ఆయన చెప్పినట్టు ఆయన ఫేవరెట్ ఎలాగో ఇది నార్మల్ గా అందరు ఫేవరెట్, చాలా బాగుంది. సో ఇట్లానే ఇప్పుడు మనకి ఎట్లా అయితే తయారు చేసి ఇచ్చారో అట్లానే ప్రతి పర్ఫ్యూమ్ మనకి రెడీ చేసి ఇస్తారనమాట. कोई कस्टमर कस्टमाइज करना चाह रहे हैं, कोई स्मेल लाए तो वो भी बना के देते हैं हम लोग। వీళ్ళ దగ్గర ఉన్న పర్ఫ్యూమ్స్ అయినా సరే మనకు నచ్చినట్టు రెడీ చేసి ఇస్తారంట. బాగుంది. దీని ప్రైస్ ये 50 ml है, 850 का है। ఇది 850 రూపీస్ అంట, నార్మల్ చిన్న బాటిల్, కాకపోతే బాగుంది నిజంగా. ये फ्रेग्रेंस के ऊपर इसका प्राइस रहता है मैडम। 50 ml आपको 300 का भी आता, 400 का भी आता, पर वो लास्टिंग नहीं रहता। ఓకే ये 24 आवर लास्टिंग रहता है। లాంగ్ లాస్టింగ్ ని బట్టి ఫ్రేగ్రెన్స్ ని బట్టి రేట్లు ఉంటాయి అనమాట. 100 ml 300 ml ఇట్లా. ये 100 ml बॉटल है, ये 50 ml बॉटल है, ఓకే ये 30 ml बॉटल है। ఇది 30 ml. वो फ्रेग्रेंस के ऊपर उसका प्राइस डिपेंड करता है, जो भी आप फ्रेग्रेंस है। ఓకే సో ఫ్రేగ్రెన్స్ మీద ఉన్న ప్రైస్ ని బట్టి దీనికి ప్రైస్ ఉంటదని చెప్తున్నారు. 50 ml स्टार्टिंग प्राइस आपको 350 400 से स्टार्ट होगा, ఓకే 1500 1800 तक भी है। कितना तक है प्राइसेस लास्ट? 100 ml आपको 4000 तक है। మీ ఫేవరెట్ పర్సన్ కి మంచి గాజులు కావాలంటే చార్మినార్ పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నేనైతే ఇక్కడ మంచి బ్యాంగిల్స్ షాప్ లో అయితే ఉన్నాను. ఇక్కడ చాలా రకాల బ్యాంగిల్స్ దొరుకుతాయి, ఒక్కటి కాదు రకరకాల బ్యాంగిల్స్. అంటే మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో, గాజుతో చేసినవైనా సరే, లక్క గాజులు ఇందాక మనం చూసినట్టయినా సరే, లేదంటే నార్మల్ గా ఫ్యాషన్ గా వేసుకోవడానికి ఇట్లాంటివైనా సరే, మనకి ఎటువంటి బ్యాంగిల్స్ కావాలన్నా సరే చార్మినార్కి వస్తే మనకి దొరికేస్తాయి అన్నమాట. సో చూడండి ఒకసారి. అయితే రీసెంట్ గా ఈ బ్యాంగిల్స్ చూసిన మొన్ననే, చాలా బాగా నచ్చినాయి నాకు. ఇష్క్ సినిమాలో ఆమె అడుగుతుంది కదా, నాకు ఆ గాజులు కొనిస్తే వాడిని పెళ్లి చేసుకుంటా అని, నాకు ఆ సీన్ గుర్తొచ్చింది బ్యాంగిల్స్ చూసినప్పుడు. నిజంగా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. లుక్ కూడా చాలా నీట్ గా, చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది చూడండి. సో ఇలాంటి బ్యాంగిల్స్ ఇక్కడ అయితే చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి గాజులు. మనం ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ మనకి ఇటువైపు ఎక్కడ చూసినా మనకి బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి. బ్యాంగిల్స్ ఇక్కడ మనకి క్లాత్స్ కూడా దొరుకుతాయి అనమాట. మనం ఈ చార్మినార్ కి దగ్గరలోనే మదీనా ఉంటది కదా, సేమ్ అట్లాగే కొంచెం ఓపిక చేసుకొని మనకు నచ్చిన క్లాత్, లేదంటే మనం స్టిచ్ చేసుకోవాల్సిన డిజైన్ ఏమైనా చూసినా గానీ మనకి ఇక్కడ మంచి మంచి క్లాత్స్ అవి దొరుకుతాయి తక్కువ రేట్ లో. మనం బయటకు వెళ్ళి తీసుకునే రేట్ లో హాఫ్ రేట్ కూడా ఉండదు, చాలా తక్కువ దొరుకుతాయి క్లాత్స్. అట్లాగే చెప్పులు కూడా, రకరకాల చెప్పులు. ఈ చెప్పులు అయితే కొంచెం ఫేమస్ అనమాట ఇక్కడ. ఇందాక మనం చూసాం కదా చెప్పులు కూడా చాలా ఫేమస్ అని. ఇవి జైపూర్ చెప్పులు అంట. మనకి ఎట్లాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్, చాలా డిజైన్స్, వెరైటీస్ మనకి ఇట్లా కనిపిస్తాయి. మనం నచ్చిన మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి బాగుంటాయి, కొంచెం ఇలా గజ్జలు ఉండి పెళ్లిళ్ళల్లో కొంచెం ట్రెడిషనల్ వేర్ మీదకి ఇవి బాగుంటాయి. కొంచెం కంఫర్ట్ కూడా ఉంటాయి, హైట్ ఉండవు కదా, లోపల క్లాత్ కూడా కొంచెం మెత్తగా ఉంటది కాబట్టి మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటది. బాగుంది, నైస్. ఇట్లా చూపిస్తే చార్మినార్ లో చాలా ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయడానికి 2 రోజులైనా సరిపోదు ప్రతి ఒక్క షాప్ ని చూపియాలంటే. మనం అటువైపు వెళ్దాం రండి. చార్మినార్ లో బుర్కాలు కూడా చాలా రకాల బుర్కాలు, స్టూడెంట్స్ కి, ఉమెన్స్ కి, ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా, దావత్లకు వెళ్ళాలన్నా, పెళ్లిళ్ళకి వెళ్ళాలన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుర్కాస్ దొరుకుతాయి. చిన్నప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, నేను మా అమ్మ నాన్నకు తెలియకుండా బయటకు వెళ్ళాలంటే బుర్కా వేసేసుకుంటే నన్ను గుర్తుపట్టరు కదా అని అనుకునేదాన్ని అనమాట. ఆ బుర్కా చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది.
ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, మొత్తం బుర్కాస్. మనం కొంచెం అటువైపు వెళ్తే మనకు ఒక షాప్ ఉంటది, అక్కడ చికెన్ హలీం చాలా బాగుంటది. జస్ట్ మీకు చూపిస్తా, మీకు కావాలంటే మీరు తినేసేయండి. రండి. చార్మినార్ కి కొంచెం ముందుకొచ్చి తిరిగితే మనకి ఇక్కడ రోషన్ చికెన్ హౌస్ అని ఒకటి కనిపిస్తది. ఇక్కడ ప్రతి రంజాన్ కి చికెన్ హలీం చాలా ఫేమస్ అన్నమాట. ఫేమస్ అని చెప్పను, నాకైతే బాగా నచ్చుతుంది. ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను నా ఫ్రెండ్స్ కలిసి తినేవాళ్ళము. రీసెంట్ గా నేను వచ్చి తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. టేస్ట్ చూస్తే చికెన్ హలీం చాలా బెస్ట్ అని చెప్పొచ్చు, మంచి టేస్ట్ ఉంటది. అట్లాగే ఇక్కడ బిర్యానీ బాగుంటది, రుమాల్ రోటీ, చికెన్ చాలా బాగుంటది. పత్తర్కా గోష్ కూడా ఉంటది ఇక్కడ. పత్తర్కా గోష్ రంజాన్ సీజన్ లో వేరే లెవెల్. ఇంకా దానికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ పత్తర్కా గోష్ ఒక గల్లీ మొత్తం అదే కనిపిస్తుంది. సో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. చార్మినార్ దగ్గర ఇంకో ఫేవరెట్ స్పాట్ అండ్ ఫేమస్ స్పాట్ మిలాన్ జ్యూస్ సెంటర్. ఇవి రెండు ఉంటాయి, మిలాన్ జ్యూస్ సెంటర్. ఇక్కడ ఒకటి, కొంచెం ముందర ఒకటి. ఇక్కడ స్వీట్లు ఎక్దమ్ ఉంటాయి, చాలా బాగుంటది. టేస్ట్ కూడా చాలా బాగుంటది. లోపలికి వెళ్ళి అవి ఎన్ని వెరైటీస్ ఉంటాయి, ఏమేమి స్వీట్స్ ఉంటాయి చూపిస్తారండి. ఇక్కడ చాలా రకాల స్వీట్స్ ఉంటాయి. మట్కా స్పెషల్, అలాగే మలై స్వీట్స్, ఇంకా ఇక్కడ ఓరియో షేక్, డ్రై ఫ్రూట్స్, మ్యాంగో మలై, కివి, మట్కా స్పెషల్, సీతాఫల్ పంచ్, మిలాన్ స్పెషల్, మ్యాంగో ఫలుదా, లైచీ మలై రీసెంట్ గా నేను ట్రై చేసిన, చాలా బాగుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకు అన్ని కనిపిస్తుంది. ఈ కోవా వచ్చేసి వీళ్ళు సొంతంగా చేస్తారనమాట, అందుకే అది చాలా టేస్టీగా ఉంటది. సీక్రెట్స్ రెసిపీస్ అన్ని దాంట్లో వేసి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా అనిపిస్తది. ఇది చిన్న మట్కా, అది పెద్ద మట్కా. మనతో పాటు మొహమ్మద్ అబ్దుల్ బాసిద్ గారు అయితే ఉన్నారు, మిలాన్ జ్యూస్ సెంటర్ యొక్క ఓనర్ అనమాట. ఆయనతో మాట్లాడదాం. సలాం అలైకుం. कैसे चल रहे रमजान का सीजन? अल्हम्दुलिल्लाह अच्छा है। ओके, ये मिलान जूस सेंटर कितने ईयर से है? 1985। ओके, क्या क्या फेमस है इधर? इधर का मलबेरी मलई है, ओके कस्टर्ड एप्पल है, मक्का स्पेशल है, लीची है, एप्रिकॉट है, ओके अंजीर मलई है, यमनी ड्राई फ्रूट है, मैंगो फालूदा है, फ्रूट फालूदा है। ओके। हमारा कितना शॉप है हैदराबाद में? टोटल 7 ब्रांचेस है। ओके ये अपोजिट मक्का मस्जिद का मेन ब्रांच है। ओके, और कहाँ कहाँ पे है हमारा ब्रांचेस? हमारा ब्रांचेस है मल्लीपट्टम पे है, हाँ, मल्लपल्ली में। ओके। सो मी आपका फेवरेट क्या है यहाँ पे स्वीट में? स्वीट में सबसे फेवरेट मेरा मलबेरी मलई है, ओके मटका स्पेशल है, यमनी ड्राई फ्रूट है, मैंगो मलई। ये स्वीट्स हमारे घर का डिशेस है, हमारा होममेड डिशेस है ये। उसको हम लोग बाजार में इंट्रोड्यूस करें। एवोकाडो है, कीवी है, ड्रैगन है, स्ट्रॉबेरी है, मौसम्बी, पाइनएप्पल, एप्पल, ग्रेप्स, कॉकटेल, चीकू, Okay. अनार, वाटरमेलन, पूरा कॉकटेल सब मिल जाता है। रमजान का स्पेशल क्या है? रमजान का स्पेशल है मलबेरी मलई। ఇప్పుడు నిజంగా చార్మినార్కి వస్తే ఇందులో తినకుండా స్వీట్ జ్యూస్ తాగకుండా వెళ్ళరు. చాలా బాగుంది నిజంగా. మనకి ఎప్పుడైనా టైం పాస్ కానప్పుడు, ఒకవేళ బయటకు వెళ్ళాలని అనిపించినప్పుడు ఎక్కువగా వచ్చే ప్లేస్ నేను చార్మినార్ లేదంటే ట్యాంక్ బండ్ అనమాట. కొంచెం మంచి పీస్ఫుల్ అనిపిస్తుంది. ఇంతమంది జనాలు ఉన్నా సరే చార్మినార్ ని చూస్తుంటే ఒక రకమైన పీస్ అనిపిస్తుంది, మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినప్పుడు ఒక 12 అట్లా అవుతుంటది కదా, జనాలు ఎవ్వరు ఉండదు, ప్రశాంతంగా ఉంటది. ఓన్లీ ఆ చార్మినార్ ని చూస్తూ 2 ఫోటోలు తీసుకొని పోతే బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ పింట్రెస్ట్ జ్యువెలరీ దొరుకుతుంది. నేను ఎక్కువగా వాడతాను అనమాట ఏదైనా షూట్స్ కి అట్లా. మీకు కూడా చూపిస్తారండి. పింట్రెస్ట్ జ్యువెలరీ నార్మల్ గా ఇన్స్టాలో ఇట్లా ట్రెండింగ్ అయిన జ్యువెలరీ ఉంటాయి కదా, అవి మనకి ఇక్కడ దొరుకుతాయి. నేను కూడా ఇక్కడ తీసుకున్నా, చాలా జ్యువెలరీ తీసుకున్నా. డైరెక్ట్ చార్మినార్ నుంచి స్ట్రైట్ గా వస్తే మనకి ఇక్కడ చిన్న ఒక షాప్ కనిపిస్తుంది. బ్రేస్లెట్స్, చైన్స్, స్టడ్స్, ఇట్లా కమ్మలు కూడా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి. ఇటువైపు అంతా మనకి సారీస్, డ్రెస్సెస్, మెటీరియల్స్ చాలా బాగుంటాయి, తక్కువ రేట్ లో ఉంటాయి. ఇట్లా కొంచెం స్ట్రైట్ గా వెళ్తే మనకి హాస్పిటల్ అట్లాగే పిస్తా హౌస్ వస్తుంది, అక్కడికి వెళ్తున్నాం మనం.
మనం చార్మినార్ నైట్ బజార్ లో మొత్తం చార్మినార్ లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్ని కవర్ చేసినాం కదా. ఇప్పుడు ఇంకో ఫేమస్ ప్లేస్ అన్నమాట. ఇది నా ఫేవరెట్ కూడా. అలాగే ఇక్కడికి రానా దగ్గుపాటి ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి లస్సీ తాగి వెళ్తారంట. అట్లా ఇది చాలా ఫేమస్. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడ వచ్చి కార్ లో ఆగి ఈ లస్సీ తాగి టేస్ట్ చేసి వెళ్తారని చెప్తున్నారు. వాళ్ళ హిస్టరీ కూడా చాలా పెద్దదన్నమాట. 1967 నుంచి ఈ మత్వాలే దూద్ ఘర్ చాలా ఫేమస్. సో ఇక్కడ లస్సీ చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటది. ఇక్కడ మనకి చాలా రకాల లస్సీ ఫ్లేవర్లు దొరుకుతాయి. అంటే అందులో కోవా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫలుదా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకు కావాల్సింది మనం తీసుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం ఎట్లాంటి లస్సీలు ఉంటాయో. రండి. మత్వాలే దూద్ ఘర్ యొక్క ఓనర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. నాతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అంకుల్, బాగున్నారా? సో నా ఫేవరెట్ అన్నమాట ఈ లస్సీ. వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇక్కడ తాగి వెళ్తుంటాము. సో ఈ లస్సీ యొక్క హిస్టరీ ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ? మా నాయన స్టార్ట్ చేసిండు ఇలా కొంత లస్సీ అంటే ఖాళీ పెరుగుతోటి దాంట్లో మలై ఇప్పుడు కూడా యూపీలో ఇస్తారు. అట్లా ఇంట్రడ్యూస్ చేసిండు మా నాయన. ఇలా ఐస్ క్రీమ్ వేసాడు. అంతకుముందు ఐస్ క్రీమ్ వల్ల లేకపోతుండే. ఆడి నుంచి స్టార్టింగ్ 1967 లో మా నాయన స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి నడుస్తున్నది. మా నాయన 90 ఎక్స్పైర్డ్ అయిండు. 90 నుంచి నేను చేస్తున్నా. నేను చేసేటప్పుడు 35 ఇయర్స్ అవుతున్నది. ఇప్పుడు నా కొడుకులు వస్తున్నది, 3rd జనరేషన్ 3G. ఐస్ క్రీమ్ కూడా మనకి ఇంట్లో రెడీ చేస్తారని విన్నాం. ఇలా ఐస్ క్రీమ్ ఇస్తాడు. ఐస్ క్రీమ్ మేమే తయారు చేస్తాం. ఇంకా ఇలా పెరుగు మేమే పెరబెడతాం. మలై వేస్తాం. మలై కూడా మేమే తయారు చేస్తాం. మొత్తం కార్ఖానా ఉండేది, అలా తయారు చేస్తాం. ఓకే, రేట్లు ఎట్లుంటాయి మన దగ్గర? స్టార్టింగ్ రేట్ 70 రూపాయల నుంచి స్టార్ట్ ఉండేది, 160 దాకా. ఓకే, అప్పుడు 1967 లో ఎంత ఉండేది? అప్పుడు 67 లో అయితే మేము విన్నాం మా ఫాదర్ తోటి ₹1 నుంచి 12 నుంచి స్టార్ట్ చేసినారని. కానీ నేను స్కూల్ పోతప్పుడు 1978 లా ₹2 ఆటన ఉండే. ఇప్పుడు 70 రూపాయలు అయింది. సెంట్రల్ జనతా పార్టీ మురారి దేశాయి ఉండే. అప్పుడు షుగర్ ₹2.50 లీటర్, పాలు ₹2 లీటర్, లస్సీ కూడా ₹2. అప్పుడు ఇదంతా ఉండేనా? ఏరియా అంతా ఎట్లా ఉండేది? రోడ్ చిన్నగా ఉండే. రక్షాలు నడుస్తుండే, బండ్లు నడుస్తుండే. ఇప్పుడు ఇంత జనాలు లేకుండే, ట్రాఫిక్ ఇంత లేకుండే. అట్లాగే మనతో గులాబ్ జామ్ ఇంకేవో కూడా తీసుకొచ్చారు కొత్తగా మేము లాంచ్ చేసినాం. షైదూద్ మలై, మలై గులాబ్ జామున్, రబడీ మలై, ఇదంతా డైరీ ప్రోడక్ట్. మనమే సొంతంగా రెడీ చేస్తాం, బయట నుంచి ఏమి కొనుక్కోము. ఊరికెళ్ళి పాలు వస్తాయి. ఈ డైరీ పాలు కూడా వాడతాం మేము. ఊరికెళ్ళి పాలు వస్తాయి, అదే మొత్తం తయారు. ఓకే, టైమింగ్స్ మనవి. టైమింగ్ పొద్దుగల 10 నుంచి రాత్రి 4 దాకా రంజాన్. ఒకవేళ రంజాన్ ఉంటే 4 o'clock వరకు ఉంటదంట, లేదంటే 1 వరకు ఉంటదంట. ఓకే, మీ ఫేవరెట్ ఏంటి ఇక్కడ? మన ఫేవరెట్ లస్సీ. లస్సీ మలై వేసుకొని తింటే చాలా బాగుంటుంది. లస్సీ మలై వేసుకొని, సాల్ట్ లస్సీ, మజ్జిగ లెక్క, బటర్ మిల్క్ టైప్ లస్సీ మంచిగా ఉండదు. ఓకే ఓకే. రంజాన్ లో కూడా అది చాలా మంచిగా ఉంటది. బాడీ కూల్ చేస్తారు. అది రంజాన్ స్పెషల్ అదేనా? ఓకే, దాన్ని ఏమంటారు? అది కూడా నార్మల్ లస్సీనా? పేరేమైనా? సాల్టెడ్ లస్సీ. ఓకే, మనకి ఇక్కడ రంజాన్ లో స్పెషల్ లస్సీ నమ్కీన్ లస్సీ అంట. అంటే సాల్ట్ లస్సీ చాలా ఫేమస్ అంట రంజాన్ లో. మరి ఆ లస్సీ ఎలా ఉంటది, నార్మల్ లస్సీ కూడా ఎలా ఉంటది, మనం టేస్ట్ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ లొకేషన్ వచ్చేసి మత్వాలే దూద్ ఘర్, కరెక్ట్ గా ఓవైసీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ కి ఎదురుగానే మనకు కనిపిస్తది. పిస్తా హౌస్ ఉంటది పక్కనే మనకి మత్వాలే దూద్ ఘర్ కనిపిస్తది. మత్వాలే దూద్ ఘర్ ఒకటే బ్రాంచ్ ఉండేది మొన్నటి వరకు. 2 నెలలు అయిందంట. ఆసిఫ్ నగర్ లో కూడా కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ చేసిండ్రు. అది కూడా కరెక్ట్ పిస్తా హౌస్ పక్కనే. అట్లాగే ఇది స్విగ్గీ, జొమాటోలో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఏమైనా చేసుకోవాలంటే, మీకు ఒకవేళ లస్సీ కావాలంటే ముందుగానే వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు బల్క్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఎన్ని కావాలో ముందే చెప్తే వీళ్ళు రెడీ చేసి మనకి పార్సల్ చేస్తారనమాట. మరి చార్మినార్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మత్వాలే దూద్ ఘర్ లో లస్సీని టేస్ట్ చేసి వెళ్ళండి.
ఇదే మత్వాలే దూద్గర్ యొక్క లస్సీ. ఇందులో ఐస్ క్రీమ్ ఉంది కదా మనకు కనిపిస్తుంది, పింక్ కలర్ ఐస్ క్రీమ్. ఇది స్వయంగా వాళ్ళు ఇంట్లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఇంట్లోనే రెడీ చేస్తారు. ఈ మలాయ్ కూడా వాళ్ళు ఇంట్లోనే రెడీ చేస్తారు. పాలు ఇంట్లోనే రెడీ చేస్తారు, పెరుగు కూడా అదే పాలల్లో తోడేసి మన ఇంట్లో నేచురల్ గా ఎలా తయారు చేసుకుంటారో అట్లానే తయారు చేసుకుంటారు. ఈ టేస్ట్ మనకు చూసిన వెంటనే మన నాలుకకు తగులుతూనే మనకు అర్థమవుతుంది, చాలా టేస్టీగా ఉంటది. మనం చార్మినార్కి వచ్చినప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ, ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్ని, ఆ ప్లేసెస్ లో ఖచ్చితంగా ఇవన్నీ టేస్ట్ చేయాలి. వచ్చినప్పుడే కదా టేస్ట్ చేసేది, మళ్ళీ మళ్ళీ రాం కాబట్టి ఇక్కడికి కూడా రండి. మత్వాలే దూద్గర్ మంచి ప్లేస్, వచ్చి టేస్ట్ చేసేయండి. మనం చార్మినార్ వస్తే, అది కూడా రంజాన్ లో వస్తే, ఇక్కడ పత్తర్ కా గోష్ చాలా ఫేమస్ అన్నమాట. నా ఫేవరెట్. అండ్ చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పత్తర్ కా గోష్ టేస్ట్ చేసి వెళ్తారు. అంటే నార్మల్ గా మనకి రెస్టారెంట్ లో దొరుకుతది పత్తర్ కా గోష్, కాకపోతే రంజాన్ స్పెషల్ కాబట్టి టేస్ట్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటది. అండ్ చార్మినార్ దగ్గర కూడా ఈ రోడ్లన్నీ పత్తర్ కా గోష్, స్వీట్స్, లస్సీలు ఇట్లా మొత్తం నిండిపోతుంది అనమాట. మరి ఇక్కడ పత్తర్ కా గోష్ ఎలా చేస్తారు, ఏం స్పెషల్ అనేది అయితే మనం చూద్దాం. పత్తర్ కా గోష్ అంటే ఇక్కడ ఒక బండలాగా ఉందా, మటన్ ని దాని మీద ఫ్రై చేస్తారు అనమాట. ఫ్రై చేసి మనకు ఒక పరాటా ఇస్తారు, అదే పత్తర్ కా గోష్. మనతో పాటు ఇజాజ్ గారు ఉన్నారు, ఆయన పత్తర్ కా గోష్ రెడీ చేస్తున్నారు. మరి దాని స్పెషల్ ఏంటో తెలుసుకుందాం. ये रमजान में पत्थर का गोश्त बहुत स्पेशल है ना? ओके, पत्थर का गोश्त बोलते हैं, स्टोन मटन है। कैसा बनाते वो? ये मसाले मिला देते हैं इसमें, मसाले मिला के फ्रिज में रख के उसको 2 घंटे फ्रिज में रख के फुल करते हैं। ఓకే, स्टोन पे बनाते हैं। ఆహా. ఈ మటన్ ని మ్యారినేట్ చేసి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెడతారంట. పెట్టిన తర్వాత ఒక ప్లేట్ లో వేసుకొని ఇట్లా ఇదంతా రాయి, ఆ రాయి మీద అలా ఫ్రై చేస్తారు. मुलायम रहता है एकदम। इसके साथ क्या देते खाने के लिए? ये पुदीने का चटनी आता है, पराठा आता है, लच्छा पराठा, ఓకే. ऑनियन लेमन रहता है। సో ఇక్కడికి సెలబ్రిటీలు కూడా వచ్చి రంజాన్ టైంలో మంచిగా షీక్ కబాబు, మటన్, పత్తర్ కా గోష్, చికెన్ ఇవన్నీ టేస్ట్ చేసి వెళ్తారంట. ఓన్లీ రంజాన్ టైం మే పార్టీస్ మే వీళ్ళకి ప్రత్యేకంగా అంటే స్పెషల్ గా రెస్టారెంట్లు ఉండవంట. రంజాన్ టైంలోనే వీళ్ళు ఈ పత్తర్ కా గోష్ ని ఇక్కడ పెడతారంట. అట్లనే పార్టీస్, ఫంక్షన్స్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఆర్డర్స్ చేస్తారంట. ఆర్డర్స్ కావాలంటే పంపిస్తామని చెప్తున్నారు. ఈ పత్తర్ కా గోష్ పెట్టుకొని మంచిగా పుదీనా చట్నీలో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది. అసలు రాయి మీద చేసే వంటలే కొంచెం డిఫరెంట్ కదా. అప్పట్లో మనకి బౌల్స్ అవన్నీ లేనప్పుడు ఇట్లనే మటన్ ని పత్తర్ మీదనే ఫ్రై చేసేవారు, అంటే రాయి మీదనే వండుకునే వాళ్ళు అప్పట్లో, ఆది మానవులు అని చెప్పుకుంటాం కదా. చాలా బాగుంటది తినడానికి, టేస్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ పుదీనా చట్నీ కూడా చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఇందులో ముంచుకొని తినడానికి. సో ఎంత బాగుంది చూడండి, మంచిగా ఇట్లా ఫ్రై అయింది. నా చేత్తో చేసిన పత్తర్ కా గోష్ ఎలా ఉందో చూద్దాము, టేస్ట్ చేసి చూద్దాము. బాగా కాలుతుంది. ఇది పుదీనా చట్నీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నేచురల్ పుదీనా చట్నీ. అది నార్మల్ ఇంట్లో చేసుకునేటట్టుంది. నిజంగా ఎంత బాగుంది తెలుసా, ఇట్లా తింటే ఇలా వెళ్ళిపోతుంది అది లోపలికి. అసలు మటన్ మొత్తం ఉడికిపోయింది ఇట్లా, చాలా మంచిగా మెత్తటి స్పూన్స్. ఇట్లా మనకు ఆనియన్ ఇచ్చారు, దీంట్లోకి మనం రోటీ అట్లా నంచుకొని తినొచ్చు అనమాట. మంచి దాంట్లో రోటీలో పెట్టుకొని. మత్వాలే దూద్గర్ పక్కనే ఇక్కడ పత్తర్ కా గోష్ ఉంది, పక్కనే పిస్తా హౌస్ ఉంది, అక్కడ హలీం కూడా ఉంది. కరెక్ట్ గా ఓవైసీ హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే మనకి పత్తర్ కా గోష్ దొరుకుతుంది. ట్రై చేయండి, మస్ట్ ట్రై.
ఒక 40 రోజులు మంచి హ్యాపీ మూమెంట్ ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ చార్మినార్ గల్లీలలో తిరిగి మంచిగా షాపింగ్ చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళండి. మరి నేనైతే అసలు చాలా అలసిపోయాను, బాగా తిన్నాను, తిరిగాను, మంచి షాపింగ్ కూడా చేసుకున్నాను, మంచి మంచి ఫుడ్ కూడా టేస్ట్ చేసిన, చాలా బాగున్నాయి అన్ని కూడా. మరి మీరు కూడా చార్మినార్ వస్తే ఖచ్చితంగా ఇవన్నీ నేను చూపించినవన్నీ ట్రై చేయండి. మస్ట్ ట్రై డిషెస్ అంటే ఇవే అన్నమాట. లోకల్ ఫుడ్ లో ఉండే టేస్ట్ చాలా బాగుంటది కదా, మరి ఆ ఫుడ్ ని కూడా మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ లో కూడా చెప్పండి ఖచ్చితంగా. ఇదే మరి చార్మినార్ నైట్ బజార్. ఒకవేళ మీరు గనక చార్మినార్ వస్తే నేను టేస్ట్ చేసిన ఫుడ్, నేను తిరిగిన గల్లీలన్నీ తిరిగి మంచిగా ఎంజాయ్ చేయండి. రంజాన్ టైంలో ఈ టైం ని అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి గల్లీలో ఒక వైబ్ ఉంటది, మంచి మంచి టేస్టీ ఫుడ్స్ ఉంటాయి. మరి ఖచ్చితంగా మీరు కూడా చార్మినార్ వచ్చినప్పుడు అన్ని టేస్ట్ చేసి మంచి ఎంజాయ్ చేసి వెళ్ళండి. అలాగే మన సబ్దా మీడియాలో పిస్తా హౌస్ హలీం మేకింగ్ కూడా ఉంది. ముందు ముందు చాలా రకాల వీడియోలు కూడా రాబోతున్నాయి. మరి మన ఛానల్ ని ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.